యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నెక్స్ట్ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. ఒకవేళ ఇంతవరకు యేసు నమ్మలేదా? దేవుడే, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన్నే నమ్ము. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముకోవాలి అంటే కీర్తనకారుడి వలె నేను దేవుని నమ్ముకోవాలి. అందరు చెప్పండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విని వారి జీవితాలు తిరిగి నీకు సమర్పించుకున్నారు. నూరంతలుగా ఆత్మీయ ఆర్థిక ప్రతి ఒక్కరు వర్ధిల్లుదురుగా. కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.